హాయ్ ఆల్, వెల్కమ్ టు గోల్డ్ రష్. ఈరోజు గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి విత్ వెయిట్. ఫస్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది మనకి చాంద్వాలి డిజైన్ అండ్ మట్టి ఫినిష్లో అయితే వచ్చింది. సో స్టడ్ పార్ట్ మనకి ఫ్లవర్ అయితే ఇచ్చారు. ఫ్లవర్కి మనకి గ్రీన్ కలర్ ఎనామిల్ పెయింట్ అనేది హైలైట్ చేశారు. అండ్ చాంద్వాలి డిజైన్కి లైక్ బార్డర్స్ ఏంటి అంటే మనకి లక్ష్మీదేవి పెండెంట్స్ అనేవి ఇచ్చి ఎమరాల్డ్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే స్టడ్ పార్ట్లో మనకి బోత్ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చి మిడిల్లో మ్యాంగో బుటిక్ ఇచ్చారు. దానికి ఎమరాల్డ్ అనేది హైలైట్ చేశారన్నమాట. నెక్స్ట్ చాంద్వాలి డిజైన్ ఇచ్చి హ్యాంగింగ్ లాగా లక్ష్మీదేవి పెండెంట్ ఇచ్చారు. సో మనకి హ్యాంగింగ్ పార్ట్ చూసుకుంటే ఎమరాల్డ్స్ అండ్ గోల్డ్ మువ్వలతోటి హ్యాంగింగ్స్ ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి ఫ్లవర్ ఇచ్చారు, డైమండ్స్ విత్ ఎమరాల్డ్స్తో అయితే ఇచ్చారు. సో మనకి చాంద్వాలి డిజైన్ వచ్చి మిడిల్లో పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో ఇది కూడా ఏంటి అంటే ఒక యూనిక్ కలెక్షన్ అండి. 5.402 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే మనకి స్టడ్ పార్ట్ వచ్చేసి చిన్న పికాక్ షేప్లో అయితే ఇచ్చారు. అండ్ చాంద్వాలి డిజైన్ ఇచ్చారు. వీటికి హైలైటెడ్గా సో గోల్డెన్ మువ్వలతోటి హ్యాంగింగ్స్ ఇచ్చారండి. సో వీటిలో ఏంటి అంటే ఎమరాల్డ్స్ అయితే ఇది ఎక్కువ హైలైట్ చేశారు. దీని వెయిట్ మనకి 7.944 గ్రామ్స్ అలా పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్లో బోత్ సైడ్స్ పికాక్స్ ఇచ్చి మిడిల్లో అయితే రూబీ హైలైట్ చేశారు. సో చాంద్వాలి డిజైన్ ఇచ్చారు. ఫినిషింగ్ డీటెయిలింగ్ క్లియర్గా ఉంది. అండ్ మిడిల్లో ఏంటి అంటే లక్ష్మీదేవి పెండెంట్ హ్యాంగింగ్స్ ఇచ్చి ఎమరాల్డ్ అనేది హైలైట్ చేశారన్నమాట. దీని వెయిట్ 9.724 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్లో మనకి ఫ్లవర్ అయితే ఇచ్చి రూబీస్ అండ్ ఎమరాల్డ్ అయితే హైలైట్ చేశారు. సో చాంద్వాలి డిజైన్ ఇచ్చి లైక్ హ్యాంగింగ్స్ లాగా జుమ్కా ఇచ్చి వాటికి గోల్డెన్ మువ్వలు అనేది హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ బోత్ సైడ్స్ కూడా పర్ల్స్ అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. దీని వెయిట్ 7.892 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి మ్యాంగో బుటిక్ ఇచ్చి వాటి చుట్టూరు కూడా లైక్ డైమండ్స్తో అయితే హైలైట్ చేశారు. సో హ్యాంగింగ్ పార్ట్ చాంద్వాలి డిజైన్ ఇచ్చి సో మనకి పికాక్స్ అనేవి ఇచ్చారన్నమాట. గోల్డెన్ మువ్వలు అనేవి హ్యాంగింగ్స్ ఇచ్చారు. అండ్ ఫినిషింగ్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉందండి. మనకి మట్టి ఫినిష్లో అయితే వచ్చింది ఇది. సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇందులో మనకి ఎమరాల్డ్స్ అనేవి రూబీస్ అనేవి హైలైట్గా కనిపిస్తున్నాయి. స్టడ్ పార్ట్లో మనకి లైక్ ఫ్లవర్ అయితే ఇచ్చి వాటిని రూబీస్తో అయితే హైలైట్ చేశారు. చాంద్వాలి డిజైన్ ఇచ్చి చాంద్వాలి డిజైన్లో పికాక్స్ అనేవి హైలైట్ చేసి రూబీస్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. దీని వెయిట్ 9.726 గ్రామ్స్ అయితే పడుతుంది అప్రాక్సిమేట్గా. సో మంచి యూనిక్ డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ చూసుకుంటే మనకి స్టడ్ పార్ట్ పికాక్ అయితే ఇచ్చారండి. సో పికాక్ ఇచ్చి లక్ష్మీదేవి పెండెంట్ అనేది హైలైట్ చేశారు. సో మనకి చాంద్వాలి డిజైన్లో వచ్చింది. ఎమరాల్డ్స్ అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. అండ్ ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. దీని వెయిట్ మనకి 8.305 గ్రామ్స్ అయితే పడుతుందండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి లీవ్ షేప్లో అయితే ఇచ్చారు. సో దానిలో ఫినిషింగ్ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్గా ఉందండి. చాంద్వాలి డిజైన్ ఇచ్చి ఆల్టర్నేటివ్గా రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అయితే హైలైట్ చేశారు. హ్యాంగింగ్ విషయానికి వస్తే పర్ల్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారండి. దీని వెయిట్ 13.191 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది కూడా ఒక యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. స్టడ్ పార్ట్ మనకి రూబీతో అయితే హైలైట్ చేశారు. సో మనకి చాంద్వాలి డిజైన్ ఇచ్చి బోత్ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చారు. సో హ్యాంగింగ్ పార్ట్ ఎమరాల్డ్స్ విత్ గోల్డెన్ బాల్స్ తోటి హ్యాంగింగ్స్ ఇచ్చారన్నమాట. దీని వెయిట్ మనకి 8.606 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది మనకి మట్టి ఫినిష్లో అయితే వచ్చిందండి. స్టడ్ పార్ట్ మనకి సింపుల్గా మ్యాంగో బుటిక్స్తో అయితే హైలైట్ చేశారు. నెక్స్ట్ చాంద్వాలి డిజైన్ అయితే వచ్చింది. వాటికి హ్యాంగింగ్స్ లాగా పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో దీనిలో మిడిల్లో అయితే ఫ్లవర్ అనేది డిజైన్ చేసి వాటిని డైమండ్స్తో అయితే ఎంబోస్ చేశారండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకుందాము. ఈ స్టడ్ పార్ట్ మనకి మ్యాంగో బుటిక్స్ వచ్చి సో లైక్ ఏంటి అంటే డైమండ్స్తో హైలైట్ చేశారు. అండ్ చాంద్వాలి డిజైన్ అయితే వచ్చి మిడిల్లో గోల్డెన్ బాల్ అనేది హ్యాంగింగ్ వచ్చింది. సో గోల్డెన్ మువ్వలతో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా. దీని వెయిట్ 10 గ్రామ్స్ అలా పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది మనకి మట్టి ఫినిష్లో ఉంది. స్టడ్ పార్ట్ సింపుల్గా లైక్ లీఫ్ షేప్లో అయితే ఇచ్చి చాంద్వాలి డిజైన్ ఇచ్చి హ్యాంగింగ్ లాగా జుమ్కా అయితే ఇచ్చారు. ఇందులో రూబీస్, డైమండ్స్ అండ్ ఎమరాల్డ్స్ 3 కూడా హైలైటెడ్గానే ఉన్నాయి. దీని వెయిట్ 7.755 గ్రామ్స్ అయితే పడుతుందండి. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్లో మనకి ఫ్లవర్ అయితే ఇచ్చి అండ్ బోత్ సైడ్స్ కూడా పికాక్స్ అనేది ఇచ్చారు. అండ్ చాంద్వాలి డిజైన్కి హైలైటెడ్గా డైమండ్స్ ఇచ్చి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్తో అయితే
హ్యాంగింగ్స్ ఇచ్చారండి. ఇది కూడా ఒక యూనిక్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే ఇది మట్టి ఫినిష్లో అయితే వచ్చిందండి. స్టడ్ పార్ట్ మనకి లక్ష్మీదేవి పెండెంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చాందవాలి డిజైన్ వచ్చింది. సో నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే స్టడ్ పార్ట్ మనకి లక్ష్మీదేవి పెండెంట్ విత్ ఎమరాల్డ్ అయితే వచ్చిందండి. చాందవాలి డిజైన్ ఎమరాల్డ్ అండ్ పర్ల్స్తో అయితే హ్యాంగింగ్స్ ఇచ్చారు. సో అంతేనండి ఈరోజు కలెక్షన్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.